నా పేరు డాక్టర్ రాజు అండి. నేను పల్లవి ఇంజినీరింగ్ కాలేజ్ యొక్క ప్రిన్సిపాల్‌ని. ఈ పల్లవి ఇంజినీరింగ్ కాలేజ్ అనేది 2009లో ఎస్టాబ్లిష్ అయింది. దీని యొక్క చైర్మన్ గారైనటువంటి మల్కా కుమరయ్య గారు, శ్రీ మల్కా కుమరయ్య గారు ప్రెజెంట్ ఎమ్మెల్సీ కూడా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి. మళ్ళీ మరియు వాళ్ళు సార్ ఏంటంటే పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్, పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్స్ మరియు ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ యొక్క అధినేత అయినటువంటి ఆయనకెంతో అపార అనుభవం ఉంది ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రన్ చేయడంలో. కాబట్టి అటువంటి అపార అనుభవం గల ఆధ్వర్యంలోనే మా యొక్క పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ అనేది నడపబడుతున్నదండి. మా యొక్క పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్‌లో ఎమర్జింగ్ కంప్యూటర్ సైన్స్‌లో ఎమర్జింగ్ ఏరియా బ్రాంచెస్‌తో పాటు కోర్ బ్రాంచెస్ అయినటువంటి సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అనే బ్రాంచెస్ కూడా ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్‌లో వచ్చినట్టయితే ఏఎంఎల్ కానీ, ఇంకా డేటా సైన్స్ కానీ, సైబర్ సెక్యూరిటీ లాంటి ఎమర్జింగ్ ఏరియా బ్రాంచెస్ కూడా ఉన్నాయి. ఇంకా మా కాలేజీలో ల్యాబ్స్ చూసినట్టయితే ఇప్పుడు ప్రెజెంట్ డే టు డే రిక్వైర్మెంట్ ఉన్నటువంటి అప్‌గ్రేడెడ్ ల్యాబ్స్ అన్నీ కూడా ప్రతి కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్‌లో ఉన్నాయి. ఇంకా హాస్టల్ ఫెసిలిటీ వచ్చినట్టయితే హాస్టల్ ఫెసిలిటీ అనేది బాయ్స్‌కి సెపరేట్‌గా, గర్ల్స్‌కి సెపరేట్‌గా బయట ఔట్ సైడ్ ఆఫ్ ది క్యాంపస్ 2 హాస్టల్స్ నడపబడుతున్నాయి. అక్కడ నుండి మేము ఫ్రీ ట్రాన్స్‌పోర్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే మా హాస్టల్స్‌లలో ఉంటారో ఆ పిల్లలకు ఫ్రీ ట్రాన్స్‌పోర్టేషన్. హాస్టల్ నుండి తీసుకురావడం గానీ, మళ్ళీ కాలేజ్ అవర్స్ అయిపోయిన తర్వాత కాలేజ్ నుండి హాస్టల్‌లో దింపడం గానీ ఫ్రీగానే చేస్తామండి. ఇంకా మా దగ్గర ఫ్యాకల్టీ విషయానికొచ్చేస్తే ప్రతి డిపార్ట్మెంట్‌లో కూడా పీహెచ్‌డీ ఫ్యాకల్టీ ఉన్నారు తప్పకుండా. ఎందుకంటే యాస్ పర్ జేఎన్‌టీయూ అండ్ ఏఐసీటీ నార్మ్స్ ప్రకారము ప్రతి డిపార్ట్మెంట్‌లో పీహెచ్‌డీ ఫ్యాకల్టీ ఉన్నారు. ఎంతో అనుభవజ్ఞులైన ఎమినెంట్ పర్సనాలిటీస్ ప్రతి డిపార్ట్మెంట్‌లో ఉన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో ప్రతి స్టూడెంట్‌కి ఈవెన్ ఫస్ట్ ఇయర్ నుండి మొదలుపెడితే ఫైనల్ ఇయర్ వరకు సీఆర్‌టీ ప్రోగ్రామ్స్ గానీ, వాళ్ళలో ఓవరాల్ డెవలప్‌మెంట్ ఉండడానికి, ఆర్&డి స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వడానికి గానీ, హ్యాకథాన్ లాంటి ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటది. ప్రతి ఫ్యాకల్టీని కూడా మేము ఇండస్ట్రీకి పంపిస్తుంటాము. ఇండస్ట్రీలో ప్రెజెంట్ డే టు డే ఉన్న డిమాండ్ ఉన్న టెక్నాలజీస్ మా ఫ్యాకల్టీకి ముందుగా నేర్పించి, ఆ తర్వాత వాళ్ళు కాలేజ్‌కి వచ్చిన తర్వాత ఇంటర్న్ మా స్టూడెంట్స్‌కి వాళ్ళు నేర్పించడం అనేది జరుగుతూ ఉంటదండి. అయితే మా దగ్గర మేజర్‌గా ఏంటంటే కోర్ బ్రాంచెస్ ఎందుకు నడుపుతున్నామంటే ఒరిజినల్‌గా జేఎన్‌టీయూ నార్మ్స్ ప్రకారము మేజర్, మైనర్ డిగ్రీ అనే కాన్సెప్ట్ ఉంది. సో, ఎవరైనా ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదువుతూ వాళ్ళకు కంప్యూటర్ సైన్స్‌లో ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే వాళ్ళు ఏఎంఎల్‌లో గానీ, డేటా సైన్స్‌లో గానీ, సైబర్ సెక్యూరిటీలో గానీ మైనర్ డిగ్రీ చేయడానికి ఒక థర్డ్ ఇయర్ నుండి థర్డ్ ఇయర్‌లో ఒక సబ్జెక్టు, థర్డ్ ఇయర్‌లో ఫస్ట్ సెమిస్టర్‌లో ఒక సబ్జెక్టు, సెకండ్ సెమిస్టర్‌లో ఒక సబ్జెక్టు, ఇట్లా 4 సబ్జెక్ట్స్ పాస్ అయితే వాళ్ళకు ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ డిగ్రీతో పాటు మైనర్ డిగ్రీ అనేది డిగ్రీ కూడా ఈ నాన్ కంప్యూటర్ సైన్స్ బ్రాంచెస్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫెసిలిటీ కూడా చాలామందికి తెలియదు. కాబట్టి ఈ ఫెసిలిటీని అందరూ ఉపయోగించుకోవాలనేది మా యొక్క రిక్వెస్ట్ అండి. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు రామశేషగిరిరావు చిన్నాప్రగడ, పీహెచ్‌డీ కంప్యూటర్ సైన్స్ ఫ్రమ్ జేఎన్‌టీయూ హైదరాబాద్. నేను పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్‌లో డైరెక్టర్‌గా పనిచేస్తున్నాను. పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ 2009లో ఎస్టాబ్లిష్ అయింది. 2019లో మల్కా కుమరయ్య సార్, డిపిఎస్ నాచారం చైర్మన్ ఈ కాలేజ్‌ని టేక్ ఓవర్ చేయడం జరిగింది. అప్పటి నుంచి అంటే ఈ 5 సంవత్సరాల్లో కాలేజ్‌ని బేసిక్ లెవెల్‌లో నుంచి అక్రిడిటేషన్ లెవెల్‌కి తీసుకురావడం జరిగింది. ప్రతి సంవత్సరం ఆయన ఇన్వెస్ట్మెంట్ చేస్తూ కాలేజీ డెవలప్మెంట్ కోసం, కాలేజీ స్టూడెంట్ డెవలప్మెంట్ కోసం చాలా కృషి చేయటం జరుగుతోంది. దానివల్ల కాలేజీలో ఇప్పుడు 420 ఇంటేక్ 420 మంది స్టూడెంట్స్ ప్రతి సంవత్సరం జాయిన్ అవుతున్నారు. మాకు ఇక్కడ కంప్యూటర్ సైన్స్ ఆఫ్ ఇంజనీరింగ్ దానికి రిలేటెడ్ ఇంకా 3 కోర్సెస్ అంటే డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ మొత్తం 4 కోర్సులు కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్సెస్ ఉన్నాయి. అవి కాకుండా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ అండ్ సివిల్ ఇంజనీరింగ్ కోర్సెస్, కోర్ బ్రాంచెస్ కోర్సెస్ కూడా ఇక్కడ రన్ చేయడం జరుగుతోంది. 2024లో అక్రిడిటేషన్ అయిపోయింది. అలాగే అటానమస్ కాలేజ్గా డిక్లేర్ అయింది. జేఎన్‌టీయూలో ఇది ఇంతకు ముందర టాప్ 200 కాలేజెస్ నుంచి ఈ 5 సంవత్సరాల్లో టాప్ 50 కాలేజ్ ర్యాంక్ రావటం జరిగింది. ప్రతి సంవత్సరం అప్గ్రేడ్ అవుతూ స్టూడెంట్ ఇంటేక్ కూడా అప్గ్రేడ్ అవుతూ 100% అడ్మిషన్స్తో ఎక్సలెంట్గా డెవలప్ అవుతూ వస్తుంది. ఇప్పుడు ప్రతి సంవత్సరం మా ప్లేస్మెంట్ సర్వీసెస్ చూసుకుంటే ఎవ్రీ ఇయర్ ఇట్ ఈజ్ ఇంక్రీజింగ్. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరం కూడా ఇంక్రీజ్ అయింది. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ రియల్లీ చెప్పాలంటే మా స్టూడెంట్స్ ఈవెన్ జేఎన్‌టీయూలో టాప్ 10 స్టూడెంట్స్తో కంపీట్ చేస్తున్నారు. టాప్ స్టూడెంట్ ఈజ్ హ్యావింగ్ 9.25 పర్సెంటైల్.
CGPAతో ఉండటం జరిగింది. అలాగే మోర్ దాన్ 7 CGPA బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. అట్ ద సేమ్ టైం టాప్ కంపెనీస్లో లైక్ CTS, TCS ఈ అన్ని కంపెనీస్లో మా ప్లేస్మెంట్స్ జరుగుతున్నాయి. అట్ ద సేమ్ టైం కాలేజీలో స్టూడెంట్ డెవలప్మెంట్ రిలేటెడ్, కెరియర్ డెవలప్మెంట్ రిలేటెడ్ వాల్యూ యాడెడ్ కోర్సెస్ అన్నీ కండక్ట్ చేస్తున్నాము. ఈ వాల్యూ యాడెడ్ కోర్సెస్ మేము వివిధ సంస్థలతో లైక్ NPTEL కానివ్వండి, స్ప్రింగ్ బాట్ కానివ్వండి, ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బాట్ కానివ్వండి, ఎడ్యునెట్ కానివ్వండి, వీటన్నిటి ఈ కంపెనీ అన్నిటితో టైఅప్ చేసుకొని వాల్యూ యాడెడ్ కోర్సెస్ స్టూడెంట్కి ఎట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం. సో దట్ దే ఆర్ గెటింగ్ సర్టిఫైడ్ అండ్ దే ఆర్ గెటింగ్ ఎక్సలెంట్ నాలెడ్జ్. వాళ్ళ ఫ్యూచర్ కోసం కావాల్సినంత నాలెడ్జ్ గెయిన్ చేయడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. అది కాకుండా కాలేజ్ ఎన్వైర్న్మెంట్ ఇది చెప్పాలంటే 10 acres ల్యాండ్, లష్ గ్రీన్, జస్ట్ మెట్రోకి వెరీ నియర్ బై, ORR కంటే 10 kilometers లోపల హైదరాబాద్ సిటీలో ఇన్ అన్ ఎక్సలెంట్ లొకేషన్ కాలేజీ ఉన్నది. స్టూడెంట్స్ అందరూ లైక్ చేస్తారు ఈ కాలేజ్కి వస్తే, ఎందుకంటే కావాల్సినంత కంఫర్టబుల్ ట్రాన్స్పోర్ట్ కూడా ఉన్నది. ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమే లేదు. అండ్ వెరీ నియర్ టు వేరియస్ ఫెసిలిటీస్ లైక్ మీరు హాస్పిటల్ ఫెసిలిటీస్ అనుకోండి, మెస్ అనుకోండి, హాస్టల్స్ అనుకోండి, ఆల్ ఫెసిలిటీస్ ఆర్ వెరీ నియర్ బై టు ద కాలేజ్. స్టూడెంట్ కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఎక్సలెంట్ అండ్ స్టూడెంట్ కమ్యూనికేషన్ అండ్ అమాంగ్ దెమ్ ద ఈవెంట్స్ ఆర్గనైజింగ్ కానీ అదర్ స్కిల్స్ వీఆర్ ఎంకరేజింగ్ అలాట్. సో స్టూడెంట్ ఈజ్ హ్యాపీ వైల్ స్టడీయింగ్ ఇన్ పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. అందువలన ప్రతి పేరెంట్కి నేను చెప్పేది ఒకటే, ప్లీజ్ కమ్ విజిట్ టు అస్ అండ్ join your student with us. Thank you very much. Good afternoon everyone. This is Dr. Sai Harish, Head of the Department Computer Science and Engineering at Pallavi Engineering College. So we at Pallavi Engineering College, CSC department is very strong. We have very good PhD ratio, PhD to student ratio, as well as faculty to student ratio. We have around 20 faculty for 120 student intake. We have 3 PhDs in our department. We have published around 200 publications in the last 3 to 5 years. We have published around 5 books in the last 3 to 5 years. So our faculty are well qualified and they are thirst for knowledge. So they have continuously updating their skills by participating in NPTEL certifications. And we have got very good placement ratio, around 90%. CSC department has got very good placement ratio with the good MNCs, where students are placed in good MNCs. So if you look at current industry, everybody is looking at CSC. So we incorporated 3 fellow departments, that is cybersecurity, data science and AIML. All four of us actually put together form the collective CSC department. Other 3 are the allied branches. So if you look at the current industry, everybody is looking at CSC department because of the advances in Gen AI and also computer related applications. So I urge everybody to make sure that look into CSC department, get inspired by the work that we are doing and also collaborate wherever possible with the department. Thank you so much. Good afternoon. Myself, I am Dr. K. Naveen Kumar, Head of the Department of Electronics and Communication Engineering. మన పల్లవి ఇంజనీరింగ్ కాలేజీలో కాలేజ్ యొక్క ఇన్సెప్షన్ నుంచి, ప్రారంభం నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఫస్ట్లో ఇది 120 ఇంటేక్గా ఉన్నది. సో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇంటేక్ అడ్మిషన్స్ ఇంక్రీజ్ చేయడం కోసమని ప్రజెంట్ మనము ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ మన కాలేజీలో చదువుతూ ఉన్నారు. కాలేజీలో వెరీ సిన్సియర్గా, పంక్చువల్గా, డిసిప్లిన్గా అకాడమిక్స్లో టాప్ పర్ఫార్మెన్స్ చేస్తున్నటువంటి విద్యార్థుల్లో ఈసీ స్టూడెంట్స్ చాలా ముందున్నారు అనే విషయాన్ని మీకు తెలియజేయడం కోసం చాలా సంతోషిస్తూ ఉన్నాను. మన ఈసీ డిపార్ట్మెంట్లో మన కాలేజ్ పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్లో మన స్టూడెంట్స్ 360 degrees యాంగిల్లో అన్ని ఏరియాస్లో, అన్ని రంగాలలో టాప్ వస్తూ ఉన్నారు. మన స్టూడెంట్స్ ప్లేస్మెంట్స్, మా టాప్ ప్లేస్మెంట్స్లో మన డిపార్ట్మెంట్ ఉన్నది. అంత మాత్రమే కాదు, ఇంటర్న్షిప్ చేయడంలో కూడా మన స్టూడెంట్స్ చాలా ముందున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అయిన MSME, IDBL, ECIL, DRDO, ISRO లాంటి
పిఎస్సిస్లో మన స్టూడెంట్స్ ఇంటర్న్షిప్ చేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాకుండా మన స్టూడెంట్స్ జేఎన్టీయూ లెవెల్లో, జేఎన్టీ యూనివర్సిటీ స్థాయిలో స్టేట్ లెవెల్లో మంచి అకాడమిక్ పర్ఫార్మెన్స్ తీసుకొని వచ్చినారు. సో ఈసీఈలో ఫ్యూచర్ చాలా ఉన్నది. ఇప్పుడు శ్రీ నరేంద్ర మోడీ గారు, భారత ప్రధానమంత్రి గారు కూడా సెమీ కండక్టర్ చిప్ ఇండస్ట్రీని వికసిత్ భారత్ 2047లో భాగంగా ప్లాన్ చేశారు. సో దానికి చిప్ ఇండస్ట్రీలో కూడా మన స్టూడెంట్స్ ఫ్యూచర్లో రాణిస్తారు అని మంచి స్టార్టప్స్ కూడా స్టూడెంట్స్ ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్లో కూడా మన ఈసీ స్టాఫ్ స్టూడెంట్స్ మరి చాలా చక్కగా రాణిస్తూ ఉన్నారు. కాబట్టి ఫ్యూచర్లో ఈసీకి మంచి భవిష్యత్తు ఉన్నది అనే విషయాన్ని తెలియజేస్తూ మన కాలేజీలో 100% ప్లేస్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. మన పిల్లలు అకాడమిక్స్లోనో, రీసెర్చ్లోనో, ప్లేస్మెంట్లోనో రాణిస్తూ ఉన్నారు. కాబట్టి ఈసీఈకి ఫ్యూచర్లో మంచి భవిష్యత్తు ఉన్నది. పిల్లలందరూ, తల్లిదండ్రులు వాళ్ళందరూ మరి ముందుకు వచ్చి మీకేమైనా అడ్మిషన్స్ విషయమే కానీ, రిజల్ట్స్ విషయమే కానీ, ప్లేస్మెంట్ విషయమే డౌట్ ఉంటే మేము కాలేజీలో ఎప్పుడు అందుబాటులో ఉన్నాము, మీకు హెల్ప్ చేయడానికి మేము రెడీగా ఉన్నామనే విషయాన్ని తెలియజేస్తూ ముగిస్తున్నాను. I'm Dr. Ramya, Head of the Department of H&S of Pallavi Engineering College. మా ఇంజనీరింగ్ కాలేజ్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్స్ ల్యాబ్స్ అన్నీ ఫెసిలిటీస్తో ఉన్నాయి. ప్లస్ మా దగ్గర 90% అబోవ్ ప్లేస్మెంట్స్ జరుగుతున్నాయి. సో మన దగ్గర ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఆల్మోస్ట్ 9 పాయింట్ CGPA ఉన్న స్టూడెంట్స్ 30 మెంబర్స్ అబోవ్ ఉన్నారు. సో టోటల్లీ వీ గాట్ బెస్ట్ ప్లేస్మెంట్స్ ఇన్ ట్విన్ సిటీస్. So please choose our Pallavi Engineering College. Thank you. Hi everyone, this is Dhananjay from Pallavi Engineering College. I'm assistant professor in Pallavi Engineering College, CSE department. So nowadays, without any engineering product, we can't imagine in our life. So and in the same way, a huge range of engineering products are needed in our future and present. At our Pallavi Engineering College, from the first year onwards, we implemented CRT based training, and probably any engineering college is providing from third year onwards. It helps, it is improve our children's communication skills, development the best attitude and aptitude, encourage the students to develop on stage seminars. It gives a huge range of opportunity to give all the students to give on-stage seminars and secured best job in the competitive world. If any student interested in Pallavi Engineering College and engineering sector, to choose our Pallavi Engineering College, your career will be safe, secured and prosperous. Thank you. Thank you one and all. So hello everyone. So I am Ravi Kumar, the head of the department of the CSE Cyber Security. So our department was established in the 2020 with an intake of 60 students. So we are proud to have a team of well qualified faculty members. So many of whom are currently pursuing the PhD with reputed universities. So at CSE Cyber Security, we equip our students with the latest tools and skills to tackle modern digital threats. And with the increasing demand for the cybersec professionals, so our students have a bright and promising futures in this rapidly evolving domains. So we are also proud of our students' achievements. For example, one of our fourth year students, Mr. R. Dhanush, so discovered a bug on that HackerOne website and received a reward of 750 rupees dollars. So and that's just one of many of our students are actively participate in that bug bounty programs, hackathons and internships, consistently showcasing their talent on national and international platforms. So we welcome you to part of this exciting journey with us. So many of the faculties are receiving the number of NPTEL certificates. So in the current academic year 2024-25 and then previous also. So thank you. Hi, this is Dr. Vishwaprakash Babu, Triple HOD, Pallavi Engineering College. Electrical and Electronics Engineering Department lo
ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్లో సుమారుగా 150 మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో 10 మంది ఫ్యాకల్టీ, 2 డాక్టరేట్ ఫ్యాకల్టీ కూడా ఉన్నారు. అసోసియేట్ ప్రొఫెసర్స్ అనుభవజ్ఞులైన అధ్యాపకులు ట్రిపుల్ డిపార్ట్మెంట్ని లీడ్ చేస్తూ ఉన్నారు. మనకు తెలుసు కోర్ ఇంజనీరింగ్లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఒక ప్రత్యేకమైన ప్రస్థానాన్ని కలిగి ఉంది. ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్స్ ఏపీ ట్రాన్స్కో మొదలుకుంటే ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణలో కూడా ట్రాన్స్కో, డిస్కమ్స్, రైల్వే సెక్షన్ ఇంజనీర్, ఇలా ఎక్కువ జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఉంటాయండి. సో ఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదువుకుంటే ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. ఈరోజు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ రంగాన్ని కనుక మనం తీసుకుంటే ప్రతి రంగంలో కూడా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉంటుంది. ఇన్ కంప్యూటర్ సిస్టమ్, ఇన్ కమ్యూనికేషన్ సిస్టమ్, రాడార్ సిస్టమ్, స్పేస్ సిస్టమ్, మెడికల్ సిస్టమ్, ఎడ్యుకేషన్ సిస్టమ్. ఈరోజు మెడికల్ సిస్టంలో ఏ ఎక్విప్మెంట్ రన్ కావాలన్నా ఎలక్ట్రిసిటీ. వితౌట్ ఎలక్ట్రిసిటీ వీ కెనాట్ లివ్ కంఫర్టబిలిటీ. సో ప్రజెంట్ వరల్డ్ వాక్స్ ఆన్ ద స్టిక్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. కాబట్టి ఎలక్ట్రికల్ రంగం అనేది ఒక అద్భుతమైనటువంటిది. ఈ ఫీల్డ్లో ఇంజనీరింగ్ చూస్ చేసుకుంటే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉంటుందని నా అభిప్రాయం. మా పల్లవి ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులు రీసెంట్గా ప్రైవేట్ సెక్టార్లో కూడా టీవీఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐఎల్ఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ముఖ్యంగా విప్రో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటి కన్స్ట్రక్షన్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వింగ్స్లో చాలామంది విద్యార్థులు ప్లేస్మెంట్ కావడం జరిగింది. సో కాబట్టి మా దగ్గర ఎలక్ట్రికల్ మిషన్స్ ల్యాబ్ కానీ, పవర్ సిస్టమ్ ల్యాబ్, పవర్ ఎలక్ట్రానిక్ ల్యాబ్, కంట్రోల్ సిస్టమ్ ల్యాబ్, అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది, అద్భుతమైనటువంటి అనుభవజ్ఞులైనటువంటి ఫ్యాకల్టీ ఉన్నారు, ప్లేస్మెంట్స్ కూడా ఉన్నాయి. అంత మాత్రమే కాకుండా మేజర్ ఇక్కడ విద్యార్థుల చేత, ఫ్యాకల్టీ చేత ఎన్పిటిఎల్ కోర్సు కూడా మేము కంప్లీట్ చేస్తున్నాం. ముఖ్యంగా విద్యార్థుల్ని సబ్జెక్ట్లో చదివే స్థాయి నుండి రీసెర్చ్ స్థాయి వరకు మోటివేట్ చేస్తాము, ఎంకరేజ్ చేస్తాము. చాలామంది పల్లవి ఇంజనీరింగ్ విద్యార్థులు ఇటు గవర్నమెంట్ సెక్టార్లలో కానీ, ప్రైవేట్ సెక్టార్లో కానీ మంచి జాబ్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా కాలేజ్ డెవలప్మెంట్ కోసం అనేక కార్యక్రమాలు మేము తీసుకొస్తాం. ఎన్ఐటి, ఐఐటి ప్రొఫెసర్ల చేత వర్క్షాప్స్ కండక్ట్ చేసే విషయంలో కానీ, వెబినార్స్ కండక్ట్ చేసే విషయంలో కానీ, గెస్ట్ లెక్చర్స్ కండక్ట్ చేసే విషయంలో కానీ మేము ముందంజలో ఉండి విద్యార్థులకు లోతైన విజ్ఞానాన్ని, లోతైన సబ్జెక్ట్ నాలెడ్జ్ని మేము అందిస్తున్నాం. కాబట్టి పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ ఏ బెస్ట్ స్కోప్ ఫర్ అవర్ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్. ఆల్ ది బెస్ట్.